వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆదిశక్తిరమేయాత్మ పరమా పవనాకృతి. ఇది వివరిస్తున్నారు. ఆదిశక్తి ఈ మాట కూడా ఎప్పుడు వాడుతూ ఉంటాం మనం, కానీ ఒక్కసారి ఆ మాట వాడేటప్పుడు భావం తెలుసుకుంటే ఆదిశక్తి సృష్టి అంతటికీ మొదట ఉన్న శక్తి అనేది. మొదట ఉన్న శక్తి అంటే మొదటి శక్తే ఉంది, మొదట ఉన్నదే విశ్వమంతా వ్యాపించింది. ఇది ఎలాగో అంటే ఒక చీర నేసే ముందు అది దూది కండె రూపంలో ఉన్నది, పత్తి కండె రూపంలో ఉన్నది. అదే వస్త్రముగా పరిచినప్పుడు ఆ పత్తి కండె వస్త్రంలో ఏమూలుంది? అంతా పడుగు పేకలే ఉంది. దీన్ని ఓతప్రోతం అని అంటారు. పడుగు పేకలుగా వ్యాపించింది ఏది? ఆదిగా ఉన్నటువంటి కండెయే వ్యాపించింది. అదేవిధంగా సృష్టికి మూలమైనటువంటి పరాశక్తియే సృష్టి అంతా పరచుకుని వ్యాపించింది. ఇది చూస్తే ఆ వస్త్రమునందంతా ఆ దూది కండే ఉందని ఎలా భావన తీసుకుంటున్నావో, విశ్వమనే వస్త్రమంతా కూడా ఆదిశక్తే వ్యాపించిందని భావన చేయు. అప్పుడు నీకేం కనిపిస్తుంది? సర్వం శక్తిమయం జగత్, అమ్మవారి తప్ప మరొకట్లేదు. ఇప్పుడు మన ఆ భావనలోకి వెళ్ళగలం. అది ఆదిశక్తి. ఇది అమ్మవారు చెప్పుకుంటున్న మంత్రమే. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇది అహమస్య ప్రథమజారుతస్య, నేను ఈ జగత్తంతటికి ప్రథమముగా ఉన్నదానను. అందుకు ఆదిశక్తి, మూలశక్తి అని దీని యొక్క ప్రధానమైనటువంటి అర్థం. ఇది సచామర్రమావాణి సవ్యదక్షిణ సేవిత చెప్పినప్పుడు ఉద్దేశం ఏంటంటే లక్ష్మీ సరస్వతులు అనబడేటువంటి శక్తులకు కూడా మూలమైన శక్తి అని ఆదిశక్తి అని ప్రస్తావన చేశారు. ఈ ఆదిశక్తి ఎంత ఉంటుందో కొలవగలవా? అమేయ తర్వాత మాట అమేయాత్మ అని ఒక నామం వస్తుంది. దీన్ని రెండుగా చేశారు కొందరు. అమేయ ఒకటి, ఆత్మ ఒకటి. అమేయ ఒక నామం, ఆత్మ ఒక నామం. కొందరు అమేయాత్మ అని కలిపి ఒక నామంగా చూపించారు. ఎలా అనుకున్నా పర్వాలేదు, బాధ లేదు. 1000 నామాలు లెక్క సరిపోకపోతే తగ్గితే 2 చేయండి, ఎక్కువైతే 1 చేయండి. ఇలాంటి దాంట్లో పెద్ద తర్జన భర్జనలు పడక్కర్లేదు. అమేయ ఆత్మ ఈ రెండింటిని విడివిడిగానే చెప్పుకొని తర్వాత కలిపేసుకుందాం. అమేయ, మేయము అంటే కొలత కందేది. ఇయానితి మాతుం పరిచ్ఛేత్తుం నశక్యతే ఇది అమేయ అన్నారు ఇక్కడ. ఇది ఇంతే ఉంటుంది అని కొలత పెట్టి చెప్పలేనిది, అది అమేయ. అమ్మవారు ఎంత ఉంటారు? అది ఎవరైనా కొలిచి చెప్పగలరా? అమ్మవారిని కొలత కందదు. కొలత అనేటువంటివి 3 రకములుగా ఉంటాయి. ఒకటి దేశపు కొలత, కాలపు కొలత, వస్తువు కొలత. 3 ఈ కొలతలతో చెప్పాలి. దేశపు కొలత అంటే ఒక వస్తువు ఎంత చోట ఆక్యుపై చేసింది అనేది దేశపు కొలత, స్పేస్. 2 కాలపు కొలత, ఎంతసేపు ఉందని. ఇప్పుడు ఇక్కడ ఈ వాచి ఉంది, దీని దేశపు కొలత ఉంది. ఇంత బల్లలో కొంత మాత్రమే ఆక్రమించింది. ఇది 6:30కు ముందు లేదు, 8:30, 8:15 తర్వాత ఉండదు. ఇది కాలపు కొలత. ఇక వస్తువుకో కొలత ఉంది, ఇది వస్తువు కొలత. సృష్టిలో మీరు ఏది చూసినా 3 కొలతలు ఉంటాయి. దేశ కొలత, కాలపు కొలత, వస్తువు కొలత. ఈ 3 కొలతలే ఉంటాయి. ఈ 3 కొలతలు లేనిది ఒక్కటే సర్వవ్యాపినైన ఆ శక్తి. దానికి కొలత ఎవరు చెప్పలేరు, ఎందుకంటే దాని యందు అన్నీ ఉన్నాయి. అందుకు అమేయ అంటే కొలత కందనిది. అందుకు అమ్మవారి నామములకి ఒక్కసారి నామాలన్నీ తలంచుకుంటే ఆ అర్థం అవగతమయ్యిందా లేదా పక్కన పెట్టండి, అసలు కొంచెం అర్థం భావిస్తే ఎంత తృప్తిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అది అబ్స్ట్రాక్టు అవ్యక్తము అని పక్కకు తోసేయకండి. ఆ శబ్దములు వింటూ ఉంటేనే ఎంత బాగుంది. కొలత కందని శక్తి అంటే వినగానే ఎంత బాగున్నది ఆ భావం. అలాగా అమేయాన్ని దేన్ని అనాలి అనేదాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఏది నిత్యమో ఒక్కసారి భావాలు ఒక్కసారి తెలుసుకుంటే ఇవన్నీ ఒక్క చోటకు తెస్తే అదే అమ్మవారు. నిత్యము, సత్యము, జ్ఞానము, అనంతము, అపరిచ్ఛిన్నము. పరిచ్ఛిన్నం అంటే ఒక బద్దె పెట్టి ఆపితే పరిచ్ఛిన్నం, అపరిచ్ఛిన్నము అలా ఆపబడదు. ఆనందము, అపౌరుషేయము అంటే ఏ మానవుడు జీవుడు సృష్టించింది కాదు, అపౌరుషేయము. సిద్ధము, అది తయారు చేసే వస్తువు కాదు, సిద్ధమైన వస్తువు. సిద్ధము, స్వతంత్రము, స్వతప్రమాణము, మహోత్తమత్వము, నిష్క్రియము, నిర్గుణము, నిర్మలము, నిష్కలము, నిశ్చలము, శుద్ధము, అనంతము, అచ్యుతము, అజరము, అమరము. ఈ మాటలు వింటూ ఒక్కసారి వీటి అర్థం భావిస్తూ ఉంటేనే అజరమై, అమరమై, నిత్యమై, సత్యమై, అపరిచ్ఛిన్నమై, నిర్గుణమై, నిరంజనమై, నిర్వికారమై ఉన్న ఒక మహాతత్వము అనగానే మొత్తం అంతా ఒక దగ్గరికి తెచ్చుకుంటేనే ఆ పరతత్వం అంటే ఒక అవగాహన రాలేదా?
అలాంటి తత్వాన్నే అమేయం అనాలి. మొత్తం వీటన్నిటి స్వరూపం ఇది అమేయ. అదే ఆత్మ. ఆ అమేయమే ఆత్మ. ఇది ఏది అమేయమో అదే ఆత్మ అన్నాడు. ఆత్మ అంటే నేను అనబడేదానికి ఏ చైతన్యం ఆధారమో అదే ఆత్మ. ఇంతే నిర్వచనం, మరి ఏమీ లేదు. కనుక నా శరీరం ఉంది కనుక నేనంటున్నాను అంటే కాదురా బాబు అని తేల్చేశాం. కనుక ఆత్మ వస్తువేది అమేయమైనదేదో అదే ఆత్మట. దానివల్లే నేను నువ్వు అనగలుగుతున్నావు, అది ఉండడం వల్లే. కనుక నేను అనబడే చైతన్యం దేనిది? అమేయమైన వస్తువుది. అంతేగాని మేయమైన దేహాన్ని కాదు, అది అమేయమైన ఆ వస్తువుదే. కనుక నేను అనబడే చైతన్యం దానిదైనప్పుడు నేను ఎవరయ్యాను? అమేయమైపోయాం కదా. అమేయాన్నే బ్రహ్మం అంటాం కదా. నేను అమేయమైపోయానంటే అహం బ్రహ్మాస్మి స్థితికి వెళ్ళిపోయాం. అందుకే అమేయం తర్వాత ఆత్మ అని చెప్పడంలో అమేయతత్వమే ప్రతివారి హృదయంలో ఆత్మగా భాషిస్తున్నది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత ఆ మాదించ మధ్యంచ భూతానామంతయేవచ. గీతలో స్వామి చెప్పాడిదే. అందుకే లలితాశాస్త్రం గట్టిగా పట్టుకుంటే భగవద్గీత అర్థమైపోతుంది. భగవద్గీత గట్టిగా పట్టుకుంటే లలితాశాస్త్రం అర్థమైపోతుంది. మొత్తానికి భారతీయ సంస్కృతిలో ఒక్క గ్రంథం బాగా అధ్యయనం చేస్తే అన్ని గ్రంథాలు అర్థమైపోతాయి. ఋషులది ఏకహృదయం, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఇక్కడ అమేయ ఆత్మ, అమేయమైన సత్యము నిత్యము ఎందుకు ఏకరువు పెట్టామో తెలిసింది కదా. ఆతత్వమే ఆత్మ. ఇప్పుడు ఈ మాట తెలిస్తే ముందు ఇది అవగాహన అయ్యిందా, ముక్తి దొరికిందా పక్కన పెట్టి అసలు అనుకోవడానికి ఎంత బాగుందండి. పుట్టి పోయి చచ్చి మారి రోగాలకి రొష్టులకి లోనయ్యేటువంటి ఉపాధులు కాబయ్యా నువ్వు. సత్యము అనంతము శాశ్వతము శుద్ధము నిర్మలము ఆనందమే నువ్వు అన్న మాట ఎంత బాగుంది వినడానికి. ముందు వినడానికి బాగుంది కనుక అది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ. అది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకే అమేయ ఆత్మ అన్నాడు. ఈ ఆత్మ ఎక్కడుంది? మళ్ళీ ప్రశ్న. ఆత్మకు మరొక అర్థం వస్తుంది. అందుకు ఆత్మ ఎక్కడుంది? ఎక్కడ లేదు, అన్నిట్లో అదే వ్యాపించింది. భేదం అంటూ నువ్వు మాట్లాడుతున్నది ఉపాధులు బట్టే మాట్లాడుతున్నావు. స్త్రీ పురుష, అలాగే పొడుగు పొట్టి, మూర్ఖుడు పండితుడు, ఇవన్నీ ఉపాధులే. చైతన్యానికి మాత్రం ఏవీ లేవు. చైతన్యమే అమేయం, ఉపాధులు మేయములు. కనుక చైతన్యము అది అమేయమైనది, అదే ఆత్మగా ఉంది. కనుక ఆత్మ ఎక్కడుంది ఇప్పుడు? అది లేనిది ఎక్కడ? అప్పుడు ఆత్మశబ్దానికి మరొక అర్థం వస్తుంది. ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ. ఆత్మ అంటే వ్యాపించున్నది అని. మన శరీరంలో ఆత్మ ఎక్కడుంది? శరీరం అంతా ఉందండి బాబు. దాన్ని తెలుసుకోవడానికి చోటు హృదయం అన్నాం, ధ్యానించడానికి చోట్లు చెప్పారే తప్ప ఆత్మ చైతన్యం శరీరం మొత్తం వ్యాపించింది. కాళ్ళకు దండం పెడితే తలకు గర్వం. ఎందుకని అంతా కలిపి ఒకటే, అది భావం అనమాట. అందుకే ఆత్మ అంటే ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ, అది తెలుసుకోవాల్సింది. అందుకే త్వయిమయి చాన్యత్రైకో విష్ణు. అందుకే అమేయాత్మ. ఆ ఆత్మ వస్తువుకి మించిన వస్తువు మరొకటి లేదు కనుక అదే పరమా, సర్వోత్కృష్టము. ఈ పరమ అనే మాట చాలా విశేషమైనది. పరమము అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది అని. ఇప్పుడు ఆ ఉత్కృష్ట స్థితి ఎప్పుడు తెలియాలి? నువ్వు నికృష్ట దాటితే తెలుస్తుంది. నికృష్టం అంటే తక్కువది అని అర్థం. ఇంకా ఇదేం తిట్టు అనుకోవద్దు, ఎందుకంటే భాష తెలియదు కనుక తిట్లన్నీ ఇలా అనుకుంటున్నాం. కనుక ఉపాధులకు అతీతంగా ఉన్నదే పరమము. అదే అమేయాత్మ అనేది ఉపాధులకు అతీతం. అందుకే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత అని గీతాచార్యుడు చెప్తున్నాడు. పరమాత్మని దేనిని అనాలంటే ఉత్తమమైన పురుషుణ్ణి అన్నాడు. ఉత్తమ పురుషుడు అంటే మంచి పురుషుడని కాదు, ఉత్తమ. ఉత్తమ అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది అని అర్థం. ఇది ఎలా తీసుకోవాలో వివరిస్తున్నాడు ఇక్కడ. ఈ శరీరముని అపరాప్రకృతి అంటారు, ఇది తెలుసుకోవాల్సింది. అపరాప్రకృతి అని. ఈ శరీరం నేను అనుకుంటూ లోపల కూడా ఉన్నాడే వాడిని జీవుడని వ్యవహరిద్దాం. శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నంతకాలం జీవుడు, ఇది తెలుసుకోవాల్సింది. కానీ శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు జీవుడు, వీడిని పరాప్రకృతి అని అంటారు. అపరాప్రకృతి పరాప్రకృతి. ఈ అపరాప్రకృతి ఎప్పుడో పోతుంది. పరాకృతిని జీవుడు మాత్రం మళ్ళీ మరో దేహంలోకి దూరుతూ ఉంటాడు. ఈ పరా అపరాల కంటే ఎవడైతే పైన ఉంటాడో వాడినే క్షరాక్షర అతీతుడు అని చెప్తూ వాడిని పరముడు అని అంటారు. అతడి ఇద్దరికీ మూలం, ఈ రెండింటికి అతీతుడు. శరీరం ఆయన వల్ల పనిచేస్తుంది, కానీ శరీరం పుడుతోంది పోతుంది, ఆయన పోవట్లే. అలాగే లోపల ఇది నేను అనుకునే జీవుడికి కూడా ఆయనే మూలం. కానీ జీవుడు జననము మరణము సుఖము దుఃఖము వికారాలు ఉన్నాయి, ఆయనకి అవి లేవు. కనుక రెండిటికి మూలమవుతూ రెండిటికి అతీతంగా ఉన్నాడు కనుక పరమం. ఇక డూడు అని చెప్పు, కానీ ఇది అమ్మవారు కనుక ది అనుకున్నా నష్టం లేదు. అందుకు ఉత్కృష్ట, ఇది తెలుసుకోవాల్సింది. పరమ అంటే శరీరాదులకు అతీతమైనది, ఇది గ్రహించాలి. అందుకే తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ, అది పరమ అంటే అదే అర్థం. అదే విష్ణువు యొక్క పరమపదము. విష్ణువు అంటే సర్వవ్యాపకుడైన పరమాత్మ, అదే అమేయాత్మ. అని బ్రహ్మవిదాప్నోతి పరం అనే మాట కూడా ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. బ్రహ్మవేత్త మాత్రమే ఆ పరమను పొందగలడు, అందరూ పొందలేరు. మనం వింటున్నప్పుడు ఓహో ఇదా అనిపిస్తుంది, కానీ పొందగలిగేది మాత్రం
సాధకుడు సిద్ధి పొందితే దాన్ని పొందగలడు. అదే పరమే వ్యోమన్, ఈ ఆకాశాదులు కూడా అతీతంగా భాషిస్తూ ఉన్నది. అంతేకాదు ఆకాశాదులన్నీ దానిలోనే భాషిస్తున్నాయి. అతీతం అంటే దీనిపైన ఎక్కడో పై అంతస్తులు ఉందని అర్థం కాదండి. అతీతం అంటే వీడికి అంటకుండా ఉందని అర్థం. ఎలాగైతే అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి, ఆకాశానికి ఏవి అంటట్లేదు, ఆకాశంతో సహా అన్ని అమ్మవారిలో ఉన్నాయి, అమ్మవారికి ఇవేవి అంటట్లేదు. అది తెలుసుకోవాల్సింది. అందుకే పరమే వ్యోమన్ ఈ పరమ శబ్దానికి అర్థం. అంతేకాకుండా మరొక మాట చెప్తున్నారు, ప్రధాన పురుషావ్యక్త కాలాస్తు ప్రవిభాగశ రూపాన్ని స్థితి సర్గాంత వ్యక్తి సద్భావ హేతవ. మనకు లోకంలో కనబడుతున్న మొత్తం సబ్జెక్టు 4 చూడండి, ఇక్కడ వివరంగా చెప్తున్నాడు. ఈ 4 పనిచేయిస్తూ 4 పైన ఎవరున్నారు దాన్ని పరమం అనాలి. ఇది చూపిస్తున్నారు. 4 ఏమిటంటే ప్రధాన పురుష అవ్యక్త కాల అన్నాడు. ప్రధానం అనగా ప్రకృతి, పురుషుడు అంటే జీవుడు, ఈ ప్రకృతితో తాదాత్మ్యం చెందినటువంటి వాడు. అయితే మనకు కనబడుతున్న ఈ ప్రకృతికి పైన అవ్యక్తం అనే ఒక తత్వం ఉంది. అవ్యక్తం అంటే పరమాత్మని చెప్పడానికి లేదండో, చెట్టుకు ముందు విత్తనంలాగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. ఇది ఏమిటి అంటే అవ్యక్తం అంటే కొంచెం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అవ్యక్తాన్ని దాని కంటెస్ట్ బట్టి అవ్యక్త శబ్దం అర్థం మారిపోతుంటుంది. అవ్యక్తము అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం వ్యక్తమయ్యాం, కానీ ఈ జన్మ కాక ముందు దీనికి సంబంధించిన కర్మబీజములన్నీ ఎక్కడో దాగి ఉన్నాయి కనబడకుండా. ఆ కర్మబీజములు పండవలసిన సమయంలో దేహరూపంగా వ్యక్తమయ్యే కనుక ఈ దేహాదులుగా రావలసినటువంటి కర్మ బీజములు బీజస్థితిలో ఉన్నప్పుడు అవ్యక్తము. ఇది పరమాత్మ అనడానికి లేదు, ఇది తెలుస్తోంది కదా. కనుక బీజస్థితిని అవ్యక్తం అంటారు, కనబడుతున్న ప్రకృతిని ప్రధానం అంటారు, వీటితో తాదాత్మ్యం చెంది ఉన్నటువంటి వాడిని జీవుడు అంటారు. ఇప్పుడు 3 వచ్చేసాయి, ఇంకోటి ఉంది 4వది కాలము, టైం అండి. ఇది చాలా ముఖ్యం. ఇది టైం. ఈ టైం గురించి కూడా ప్రపంచం మొత్తం మీద గొప్పగా ఆలోచించిన ఒకే ఒక్క సంస్కృతి భారతీయ సంస్కృతి. కాలం గురించి ఎంత చెప్పారో ఇప్పుడు అర్థమవుతుంది. లలితా శాస్త్రము భారతీయ విజ్ఞానము ఆవలిస్తూ వినే పురాణ కాలక్షేపం కాదు, తల పగలగొట్టే ఆలోచనలతో జ్ఞానంతో కూడి ఉంది మతం అని కూడా తెలుస్తుంది కదా. మొత్తం ప్రధాన పురుష అవ్యక్త కాల, ఇది ఒకటి పెద్ద. ఈ 3 పనిచేయడానికి కాలం బేస్. ఉదాహరణకి ఈ శరీరానికి సంబంధించి మనం అనుభవించవలసిన బ్రతుకంతా ఈ వ్యక్తం కాకముందు బీజ రూపంలో ఉంది, అది అవ్యక్త స్థితి. అది ఎప్పుడు వ్యక్తం అవ్వాలి? ఎప్పుడు వ్యక్తం అవ్వాలి అంటే టైం, అది అనమాట. ఆ జీవుడికి మళ్ళీ ఎప్పుడు అనుభవం రావాలి, అది ఫిక్స్ అయింది టైంలో. అది కలయతి నియతి ఇది కాలహ అని చూపిస్తున్నారు. అది నియతి అంటారు దీన్నే. ఇప్పుడు ఈ 4 మనకు కనబడుతున్న ప్రపంచం, అవునా కదా చెప్పండి. ప్రధాన పురుష అవ్యక్త కాల, ఈ 4 పైన ఏది ఉందో, ఈ 4 ఏది యాక్టివేట్ చేస్తోందో అంటే చైతన్యవంతం చేస్తుంది. ఈ 4 అది కాదు, 4 చైతన్యవంతం చేస్తూ 4 ఏది అతీతంగా ఉందో దాన్ని పరమము అనాలి. ఇది 5వది, ఇది పంచమ భూమిక. దీన్ని పరమ అని వ్యాఖ్యానిస్తారు. ఇంత అద్భుతమైన వ్యాఖ్యానం పరమాకి శాస్త్రపరమైన వ్యాఖ్యములు. ఆ శబ్దం ఎక్కడుంది వేదములో, ఎక్కడుంది ఉపనిషత్తులో తీసుకుని చెప్తున్న అర్థం. దీనికి తేట తెలుగులో అద్భుతంగా అందించారు నారాయణదాస్ గారు. కలతెరంగులు 4 కలవు, కలతెరంగులు 4 కలవు, అందులోన నికరమౌ దిన్సు తానే అయిన వేల్పు. ఎంత చక్కగా చెప్పాడో తెలుగు చూడండి. మొత్తం 4 ఉన్నాయి. ఈ 4 వ్యాపించిన వస్తువు అదే అసలు వస్తువు, మిగిలినవన్నీ కూడా హల్కా హల్కా. అందులో నికరమౌ దినుసు తానే అయిన వేల్పు. ఆ నికరమైన దినుసు అర్థం కావట్లేదు తెలుగు కదా, అందుకు అర్థం కాదు. దినుసు 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 అనే సబ్జెక్ట్ ఎంత బాగుందండి. ఇప్పుడు ఈ శబ్దాలు ఎవరికి తెలియదు. దినుసుట అందమైన వస్తువుని దినుసు అంటారు. అందుకే త్యాగరాజ స్వామి వాడారు ఇది. నీ సొగసు నీ మనసు నీ దినుసు వేరే లావణ్యరామ అన్నారు ఇక్కడ. స్వామి నీ దినుసు వేరయ్యా అన్నాడు, నీ సబ్జెక్టే వేరు. వేరు అంటే అర్థం ఏంటి? వీటికి అతీతము పరమము, అది వేరు అని అక్కడ మహానుభావుడు అంత చక్కగా మాట్లాడాడు. అంటే ఉపనిషత్ పదాలని తేట తెలుగులో వాడేశారండి మహానుభావులు మనవారు. అందరూ ఈయనొకడు. మరొక త్యాగరాజ స్వామి వారిలాగా వర్ణించవచ్చు ఆదిభట్లదాస్ గారు, అంత మహానుభావుడు. అందుకే ఇక్కడ కలతెరంగులు 4 కలవు, అందులోన నికరమో దిన్సు తానే అయిన వేల్పు. వీటిలో అసలు నికరం ఆవిడ. చైతన్యం లేకపోతే 4 పని చేయవు కదా, అది చెప్పుకున్నాం. ఆ చైతన్య వస్తువు నికరం, అది ఆవిడ. ఈ చైతన్యం 4 ఉంటూ 4 అతీతంగా ఉంది కనుక పరమము. ఈ పరమమే నింగి నేలలకు పైనెగడు మలప్ప. మలప్ప అని వచ్చిన ప్రతిసారి కొండ కూతురుని అర్థం ఇక్కడ. నింగి నేలలకు పైనెగడు మలప్ప, ఈ భూమికి ఆకాశానికి కూడా పైన ఉన్నటువంటి తత్వము. అలాంటి ఆ తల్లి పరమ. ఇంకొక భావాన్ని చూపించారు ఇక్కడ. ఈ నామం అంటే ప్రయోజనం ఏంటో చూడాలి. పరమము అంటే అన్నిటికంటే గొప్పది. ఎవరు ఈ నామం తెలుసుకుని అమ్మవారిని పరతత్వం ఆరాధన చేస్తారో
వాడిని నాలుగు నుంచి బయట తీసి ఆ పరమముతో తాదాత్మ్యం కలిగిస్తుందండి. ఇది దీని విషయం. అంతేకాదు వాడు బ్రతుకున్నంతకాలం వాడు ఎందులో ఉంటే అందులో పరమంగా ఉండేటట్టు చేస్తుందిట. అంటే ఉత్తమ స్థితిలో ఉండేటట్టు చేస్తుంది. అమ్మవారి భక్తుడు వ్యాపారంలో ఉన్నాడు అనుకోండి, అందులో వాడు ఉత్తమ స్థితిలో ఉంటాడు అందరికంటే. ఇప్పుడు ఈ అర్థం నచ్చుంటుంది చాలామందికి. అసలు పరమాగంటే నిజమే. అందుకే ఇక్కడ వివరిస్తున్నారు. అడియను అందది పైన ఆడించు జేజే. అడియను అంటే భక్తుణ్ణి పైన ఆడించు జేజే, అన్నిటికీ పైకి తీసుకువెళ్ళి అక్కడ కీర్తిని పొందింపజేసేటి తల్లి. అందుకే పరమా అనే మాటకి ఇది అర్థం. పావనాకృతి. ఇప్పటి వరకు అమేయాత్మ పరమ చెప్పారు. ఇవి చెప్పేటప్పుడు ఎక్కడైనా ఆకారం ఉందా? అమేయము ఆత్మ, పరమము అన్నప్పుడు సర్వవ్యాపకము సూక్ష్మము అయిన ఆ తత్వమే పావనాకృతి. తర్వాత మాట మళ్ళీ చూపిస్తున్నారు. ఇంతవరకు నిర్గుణముగా నిరాకారముగా చెప్పబడుతున్న ఏ వస్తువు ఉందో పరతత్వము అదొక ఆకారం ధరించిందట. ఆ లలితమ్మ ఆకారం ఎలా ఉంది? పావనాకృతి. ఇది గొప్ప మాట అండి. ఆవిడ ఆకృతి అంతా పావనమే. ఇది తెలుసుకోవాలి. అమ్మవారి ఆకారము పావనము. మరి మన ఆకారములో ఈ చెప్పడం ఇక్కడ తక్కువ చేయడం కదా, అమ్మ ఆకారాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పడం. ఇక్కడ మన ఆకారములు పావనములా కాదు కదా. దీనికి స్నానం చేస్తే కొంత శుద్ధి, ఒక రోజు ఆగితే మరొక ప్రమాదం. కానీ ఎక్కడ పావనత్వం అనేది లేదు ఈ శరీరానికి. అందుకే దీన్ని పావనం చేసుకోవడం కోసం సంస్కారములని ఆచారాలని ఎన్నో పెట్టారు. అది తత్కాలమే, అది కూడా నిలిచేది కాదు. సహజంగా పావనత్వం అమ్మవారిది. అందుకు పావనాకృతి, పావనమైన ఆకారము కలది అని దీని యొక్క అర్థం. ఇప్పుడు ఆ చెప్పిన తత్వమే ఒక ఆకారం ధరించింది. ఎందుకు ఆకారం ధరించింది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆకారం ధరించింది అందులోనే ఉంది, నామంలోనే. మనకు పావనత్వము కలిగించుటకై ఆకారము ధరించింది. ఇది పావనాకృతి అంటే అర్థం. ఇక్కడ పవిత్రమైన ఆకారమునొకటి, పవిత్రతనిచ్చే ఆకారమునొకటి, రెండు అర్థాలు తీసుకోవాలి ఇక్కడ. దీని అర్థం ఏంటంటే ఆ ఆకారాన్ని మనం ధ్యానిస్తే మనం పవిత్రులం అయిపోతాం. ఇది తెలుసుకోవాలి. లోకంలో ఇది చూస్తూ అది చూస్తూ అబ్బా అంత అపవిత్రమండి అని అనేవాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంతా అపవిత్రం అనుకుంటే అమ్మవారిని అపవిత్రం అన్నట్టు. ఆవిడ లేని చోటు ఏదండి? సర్వత్రా ఆవిడ ఉంది. అందుకు నువ్వు ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే నీకు అపవిత్రమైన భావన కలిగిన ప్రతిసారి పవిత్రమైన అమ్మని తలంచుకో. ఆవిడే మంగళానాంచ మంగళమాడ, పవిత్రతకే పవిత్రం. ఆవిడ ఆకృతి అంటే మళ్ళీ ప్రతి దానికి శాస్త్రీయ అర్థాలు తీసుకుంటున్నాం గనక పట్టుకుంటున్నాం. లోక వ్యవహారాలు వేరండి, శాస్త్రార్థములు వేరు. ఆకృతి అంటే లోక వ్యవహారంలో ఫార్మ్ అండ్ షేప్ అయిపోయింది. కానీ ఆకృతి అనే శబ్దానికి అమ్మ యొక్క నామము, అమ్మ యొక్క రూపము, అమ్మ యొక్క లీలలు మూడు ఆకృతులే. అంటే ప్రకటింపబడేనివి అని అర్థం. అమ్మ యొక్క నామము, అమ్మ యొక్క రూపము, అమ్మ యొక్క లీలలు, ఈ మూడు ఆకృతులే. ఈ ఆకృతులకు లక్షణం ఏమిటి? పావనము, ఇవి పవిత్రము అని అర్థం. అమ్మ లీలలు పవిత్రములు, అమ్మ నామములన్నీ పవిత్రములు, అమ్మ రూపములన్నీ పవిత్రములు. అలాంటి పావనమైన అమ్మ రూపాలని భావన చేస్తే అప్పుడు మన హృదయం పావనమవుతుంది. హృదయం పావనమైతేనే అమేయాత్మ పరమ అర్థమవుతుంది. అది తెలుసుకోవాల్సింది. అందుకే పావనాకృతి ఇది తెలుసుకోవాల్సింది. అమ్మ యొక్క మంత్ర యంత్ర తంత్ర విగ్రహ రూపములన్నీ పావనములు. అమ్మ మంత్రం పావనం, అమ్మ యంత్రం పావనం. యంత్రం అంటే శ్రీచక్రం పావనం. అందుకు పావనములకు పావనము అన్నారు. అందుకే గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. ఎందుకన్నారంటే ఎన్ని స్నానాలు చేయి, ఎన్ని భస్మాలు పోయి భగవత్స్మరణ లేకపోతే అసలు పవిత్రతే లేదు. వీటన్నిటికీ పవిత్రతనిస్తున్నది అది. అందుకే పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం అని వివరిస్తున్నారు. అందుకే పావయతి ఇది పావన. ఇక్కడ పవిత్రత ఎలా వస్తుందో చూపిస్తున్నారు. ఇప్పుడు పావనాకృతికి మరొక అర్థం తెలుసుకోవాలి. మనకి శరీరం పవిత్రం చేసుకోవడానికి, బుద్ధిని పవిత్రం చేసుకోవడానికి, జీవుణ్ణి శుద్ధుణ్ణి చేసుకోవడానికి మూడు పద్ధతులు చెప్పారట పెద్దలు. చూడండి, ఇది యాజ్ఞవల్క్య స్మృతిలో కనబడుతున్నటువంటి గొప్ప మాట. అది భూతాత్మనస్తపో విద్యే బుద్ధేర్ జ్ఞానం విశోధనం క్షేత్రజ్ఞస్య ఈశ్వర జ్ఞానాత్ విశుద్ధి పరమామత. పవిత్రత ఎలా వస్తుందో చెప్తున్నారు. శరీరానికి శుద్ధి ఎలా వస్తున్నది అంటే తపస్సు వల్ల, విద్యల వల్ల అన్నారు. ఇక్కడ శరీరానికి శుద్ధి వచ్చేది తపస్సు వల్ల, విద్యల వల్ల. తపస్సులు అంటే శాస్త్రము చెప్పిన నియమాలని పాటించుట, ఇదే తపస్సు అంటే, మరొకటి కాదు. నియమపాలన తపస్సు. అవి పాటిస్తూ విద్యలు అంటే మన అనేక వాళ్ళు చెప్పుకున్నాం ఉపాసన అని అర్థం. అది శాస్త్రము చెప్పిన నియమాలు పాటించడం, ఉపాసనలు చేయడం వల్ల ఈ దేహము శుద్ధి అవుతుంది, ప్రాణము శుద్ధి అవుతున్నది. ఇది దేహ ప్రాణములు శుద్ధి అవుతున్నాయి. బుద్ధి దేనివల్ల శుద్ధి అవుతుందో చూపిస్తున్నాడు. బుద్ధేర్ జ్ఞానం విశోధనం. బుద్ధి దేనివల్ల శుద్ధి అవుతున్నది అంటే బుద్ధి భగవత్తత్వాన్ని ఆలోచన చేయడం వల్ల, విచారణ చేయడం వల్ల
బుద్ధి మనస్సు శుద్ధమైపోతున్నాయి. బుద్ధే జ్ఞానం విశోధనం. ఇక క్షేత్రజ్ఞస్య జీవుడు ఎలా శుద్ధుడవుతాడంటే తాను ఈశ్వరుడికి వేరు కాను అనే జ్ఞానం కలిగినప్పుడు జీవుడు శుద్ధుడైపోతున్నాడు అన్నట్టు. క్షేత్రజ్ఞస్య ఈశ్వర జ్ఞానాత్ విశుద్ధి పరమామత. ఇది ఒకదానిపై ఒకటి వస్తుంది. ముందు తపోనియమాలు పాటించాలి, దాని తర్వాత భగవద్విచారణ చేయాలి. అప్పుడు అర్థమవుతుంది ఈ క్షేత్రజ్ఞుడైన వాడికి ఈశ్వర చైతన్యానికి ఏం భేదం లేదు. ఈ కుండ నీటిలో ప్రతిఫలించేటటువంటి సూర్యుడికి ఆకాశంలో ఉన్న సూర్యుడికి భేదం లేదని ఎలా తెలుసుకుంటున్నామో, ఈ దేహంలో ప్రతిఫలించే క్షేత్రజ్ఞుడికి ఆ పరమేశ్వరికి భేదం లేదని తెలుస్తుంది. అప్పుడు జీవుడు శుద్ధుడై ముక్తి పొందుతున్నాడు. ఇది క్రమం చూపించారు.